ఆయన వెల్కమ్ సన్శ్రీ ట్రావెల్స్. ఇగో మన బండి దగ్గరకు వస్తున్నాం. పార్కింగ్లో ఉంది బండి. బండి దగ్గర పక్కనే ఉంటుంది. ఇగో ఈ బస్సు, ఇన్నోవా, ముంగల్ టెంపో ఇవన్నీ మన అన్న వాళ్ళే. ఇక్కడ మనం పెయిడ్ పార్కింగ్, ఇది మనం డబ్బులు ఇచ్చి పార్కింగ్ పెట్టుకుంటాము. ఇక మన బండి లోపల ఉంది. చాలా రోజులు అవుతుంది. ఇక 15 రోజులు లాస్ట్ మంత్ 13 పెట్టిన కిరాయిలు. ఇక సీజన్ వన్ సీజన్ చాలా మంది కిరాయి లెక్క ఇక బండి ఆగినాయి. మన కూడా ఆగింది. లోనావాలో వేసిన ఇక ఆడనే పెట్టిన కదలేదు. ఇప్పుడు తీసుకెళ్ళి బండి మంచిగా నీట్గా కడిగి జర మళ్ళీ తీసుకురావాలి. స్టార్ట్ అవుదాం. తీసుకున్నాం బయటికి తీసి బయట పెట్టి జర్రగా ముంగలు పోయినామనుకో ఇక ఆడనే మన గుడి ఉంటుంది. గుడి పక్కనే ముంగలకు లెఫ్ట్ వేసుకుంటే గుడి పక్కల కిరాణా షాప్ ఉంటుంది. అదే మనం ఉండే ఇల్లు. షాప్ ముంగల పెట్టాలా, కథం పెట్టి పైప్ ఉంటుంది, మోటార్ వేసుకోవాలి, మనమే కడుక్కోవాలి. మన బండి మనం కడుక్కునే బెటర్ కదా. ఇది ఎందుకు మళ్ళీ వాషింగ్ అంటే వాడు 1000 రూపాయలు అంటాడు. ఈ అమ్మ పోయి వారిని ఎత్తిన కొట్టాలి 1000 రూపాయలు. చలో శురు అవుతాం. కెమెరా మావాడు ఉంటాడు షాప్లో, పవన్ బాయ్ పోతుంటాడు. మంచోడు. ఇక ఫస్ట్ వీడియో కదా మనకి జర వీడియో తమ్ముడు అంటే చేస్తున్నాడు. మొత్తం వాటర్ కొట్టేసుకొని మొత్తం చాలా రోజులు అవుతుంది కదా బండి ఆడ పెట్టి. దగ్గర నాకు తెలిసి 13 days అవుతుంది. బుకింగ్స్ లేవు ఏం లేవు. ఇక వాటర్ కొట్టుకొని అంటే బాగా డస్ట్ పడ్డది బయట. అది వాళ్ళకి నాని ఎండి ఇట్లా చేతులు దుబ్బుతో పోతుంది అనమాట. వాటర్ కొట్టుకుంటే మొత్తం రౌండ్ అప్ వాటర్ కొట్టుకున్నాం. కొంచెం పచ్చి కట్టిన తర్వాత మనం షాంపూ వేసి అది వేసి మంచిగా రుద్దొచ్చు. ఇక వాషింగ్ కాడికి వెళ్దాం అనుకున్నా కానీ క్యారీలో కిరాయిలు బుట్టలు తీకే అమౌంట్ ఇట్లా కాదని చక్కగా తీసుకొచ్చిన షాప్ ముంగల పెట్టిన. పైపు తీసినామా, నీళ్లు కొట్టామా, రుద్దామా, రప్ప కడిగినామా అన్నట్టు ఉండాలి. కాకపోతే ఎట్లయినా కానీ కొంచెం టైం పడుతుంది. ఒక గంటన్నర మనం వరకుంటే గంటన్నర మీద మంచి నిమ్మలంగా కడుకుని 2 గంటలు పక్కా టైం పడుతుంది నా కారు మన బండి కడగాలంటే. ఈ మధ్య మాత్రం టంగ్ స్లిప్ అవుతుంది ఈ మధ్య మనకు. బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా బాగా డస్ట్ పడింది. మహారాష్ట్ర పోయినా మొత్తం ఎర్రబూలు ఉంటాయి అక్కడ. ఈ ఊరికనే ఆ వర్షాలకు దానికి దీనికి మొత్తం బాగా డస్ట్ పడ్డది. మనం ఎంత మంచిగా కట్టుకుంటే అంత మంచిది. లేకపోతే మళ్ళీ మన కస్టమర్కి ఊరుకుంటారు కదా, ఊరుకోరు. నేను బాబు బండి గుర్తుంది అని అంటారు. వాళ్ళతోటి మళ్ళా మనకే అవుతుంది దర్శనం. అందుకని మనమే నిమ్మలంగా కడుక్కొని మంచి అద్దాలకు పాలిష్ కొట్టి నీట్గా మళ్ళీ ఇది అయిపోయినమ్మంటే మళ్ళీ తిని మన గ్రీసింగ్ కొట్టి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మొన్న కింపిల్ చేయించినాం బండికి, గ్రీసింగ్ కొట్టలేదు. గ్రీసింగ్ కొట్టేసి వీలర్ మీద చేయించి రెడీగా పెట్టుకున్నాం అనుకో. నేను బుకింగ్ వచ్చినా కానీ దాని మీద తీసుకోవాలి. లేక వీడియో చూస్తుంటే మేము మధ్యలో కాల్స్ వస్తున్నాయి. మనం మాట్లాడే కష్టం అంటే ఇక అదేటి మధ్యలో డిస్టర్బెన్స్. సరేలే ఏదైనా రెండు కదా ఏదైనా చూసుకొని ఏవో షాంపూ పెడుతున్నా. ఈ కట్టే కొనుక్కున్న 1000 రూపాయలు పెట్టి కథం దానికి షాంపూ పెట్టి దానికి పెట్టి రుద్దుడే. కాకపోతే మొన్న దానికి ముంగల గన్ను కూడా ఉంటుంది. అంటే మన హ్యాండిల్ దగ్గర గన్ను ఉంటుంది అక్కడ పట్టుకునేది. దాంతో కొడితే కూడా వెళ్తుంది. కానీ అది కింద ఇంట్లో ఫ్లోర్లో అయితే మన బండలు క్లీన్ చేసుకోవడానికి దానికైతే మంచిగా వర్క్ వస్తుంది. నేను దీన్ని కూడా సెట్ అవుతాయి అనుకుని నా పైకి లేదు వరకు ఏంటంటే డబ్బాలో మనం లిక్విడ్ వేసేది అది వేటికి మళ్ళీ వెనకనే పడుతుంది. అట్లా డబ్బా వేసేసి నేను ఏం చేస్తుంటే ప్యాడ్కే డైరెక్ట్ షాంపూ పెట్టేసి కొంచెం ఇట్లా అంటే ఫస్ట్ ప్యాడ్ తడపాలి. దాకా షాంపూ పెట్టి ఇట్లా రుద్ది అద్దాన్ని కడతాగా అట్లా మంచిగా బురుగు వస్తుంది. మంచిగా బురుగు వచ్చి వీడియో కూడా మంచిగా వస్తుంది. నీట్గా వస్తుంది మనకు. మంచిగా అద్దం కూడా మంచిగా అవుతుంది. కాకపోతే ఎమ్మటే షాంపూ పెట్టి ఎమ్మటే లేట్ చేయకుండా వాటర్ కూడా కొట్టుకోవాలి. అట్లా కొడితే ఏమవుతుందంటే మచ్చలు అనేట్టు రావు. మనం పైన తుడిచి మళ్ళీ కిందకి వచ్చే వరకు మళ్ళీ పైన ఆరిపోతుంది ఎండకి, ఊరికనే మడతలు వస్తాయి. ఇంకోటి స్టిక్ తోటి సైడ్లోకి అయితే మంచిగా క్లీన్ చేయొచ్చు. కానీ ముంగల క్లీన్ చేయాలంటే కొంచెం ప్రాబ్లమే ఉంది. ఎందుకంటే ముంగల ఈ అద్దాలు మామూలుగా ఇవి ఉన్నాయి కదా మన హెడ్ లైట్లు, కింద ఫాగ్ ల్యాంప్స్ అవన్నీ కదా అది పెట్టడానికి రాదు. సో అందుకని మనం ఇప్పుడు బట్ట తీసుకుంటాం. బట్ట తీసుకొని షాంపూ పెడతాం బట్టకి.
షాంపూ కూడా మంచి బ్రాండ్ వాడుతున్నా మరి బండి మరి మినిమం ఉంటుంది మనతో మరి ప్యాంటీన్ షాంపూ వాడుతున్నా. షాంపూ పెట్టాలి పెట్టి, ఎందుకంటే చిన్న చిన్న గ్యాప్లు ఇవ్వాలంటే దాంతో కాదు, సైడ్లోకి అయితే మంచిగా వర్క్ చేస్తుంది. ఇక ముంగలు దొరకాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకొకటి ముంగల మంచి నీట్గా ఉండాలి కాబట్టి బట్టకు షాంపూ పెట్టి ఇట్లా దూసినాం అనుకో నీట్గా, అంటే చిన్న చిన్న గ్యాప్లలో కూడా డస్ట్ వెళ్తుంది, మనకు చూడడానికి కూడా మంచిగా నీట్గా అనిపిస్తుంది, ప్రాబ్లం ఉండదు. మనం బయట వాషింగ్ చేయించిన దానికంటే ఇది ఇంకా సూపర్ ఉంటుంది. కాకపోతే ఓపిక ఉండాలి బ్రదర్, దేనికైనా. మనకు ఉదాహరణ వెళ్ళిపోలేసినాం అనుకో కష్టమవుతుంది. ఓపిక వేసుకుంటే మంచిగా నీట్ ఉంటుంది. రేపు వాషింగ్కి వెళ్తే 1000 రూపాయలు తీసుకుంటాడు, డ్రెస్సులు కూడా కొడతాడు అనుకో. కాకపోతే మనం చేసుకున్నంత నీట్గా మనం చేసినంత పర్ఫెక్ట్గా ఉండదు. వాళ్ళు ఏదో దన్నా దూడుస్తారు, దన్నా వాటర్ కొడతారు. ఇంకోటి బండి కూడా క్లియర్ లేవు, చేపల పక్కకు ఉండబట్టి. ఆల్మోస్ట్ ముంగల సైడ్కి అయిపోయింది. ఇప్పుడు వెనుక ఈ పక్క ఉంది. మళ్ళీ ఒకసారి కొంచెం షాంపూ వేసుకొని స్టిక్ తోటి మంచిగా తుడుచుకుంటే ఏంటంటే స్టిక్ ఇలా సందులాగా అట్లా ఇరకదు చేయదు. ముంగల ఇంకా జర పరిశానే ఉంటుంది, బట్ట పెట్టుకోవాల్సిందే. ఈ స్టిక్ తోటి సైడ్లకు మాత్రమే మంచిగా పడుతుంది. సైడ్లకు పైన మన క్యారెల్ చూసుకోవడానికి అట్లా నేను చెప్పిన ఇట్లా పైన చూసుకోవడానికి వర్క్ చేస్తుంది. కానీ జర ఇబ్బంది. స్టిక్ ఏంటంటే ఆ ప్లేట్ జర పెద్దగా ఉంటుంది కదా, తొందర అయిపోతుంది అనుకున్నా దాన్ని 360 degrees తిరుగుతుంటుంది, అది అట్లా ఉల్టా పల్టా పడుతుంటుంది. అలా దాన్ని తక్కువ చేసుకోవాలి, మళ్ళీ రుద్దాలి. రుద్దినా అని ఎంత రుద్దినా బాట తప్పదు. దాంతో అయితలేదు పని. అందుకని బట్ట తీసుకొచ్చి దాని ఇంత షాంపూ వేసి రుద్దినాం అనుకో, ఇక ఇంకా కూడా మంచిగా చమక్కుగా ఉంటుంది బండి. ఎక్కి అవి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు మీకు అంటే నా సబ్స్క్రైబర్ కూడా మీకు ఏమైనా వెహికల్స్ ఉన్న వాళ్ళు ఇట్లా బండి వేసేటప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి. అంటే వెనక స్టెప్స్ ఎక్కేటప్పుడు అదేంటంటే స్టీల్ ఉంటుంది. మనం షాంపూ పెట్టుకుంటాం కదా, షాంపూ రుద్దుకుంటుంటాం కదా, కాళ్ళకి మొత్తం అంటే మన చెప్పులకి ఇట్లా అంటుంది, దాని మీద స్లిప్ అవుతుంది. స్లిప్ అయ్యేటప్పుడు కింద పడ్డాం అనుకో కాక ఏం లేదు, గోటు చేతిలోకి వస్తాయి. జాగ్రత్త వేసుకోవాలి, చేసుకొని అట్లా దొరుకుతుంది మంచిగా. నేను ఒకసారి కింద కింద బంపర్లోకి ఉంటుంది బ్యాక్ సైడ్, దాని మీద కాలు పెడుతూనే స్లిప్ అయింది. ఎవరైనా కాలు పెడుతున్నాను కింద బంపర్ దాని మీద. సో మనం జాగ్రత్తగా వర్క్ చేసుకోవాలి. కాల్స్ వచ్చినాయి బ్రో, కాల్స్ వచ్చి మధ్యలో బాగా డిస్టర్బ్ అవుతుంది. మేము ఒక్కనే ఉన్నా, ఎవరు లేడు, ఎవరైనా తోడుంటే దవాదాగా వాడుకోవచ్చు. కానీ ఏముంది, మనం పోయి చేసేది ఏం లేదు, నిమ్మలంగా ఆడుకుంటే అయిపోయాయి. ఈరోజు మళ్ళా టైర్ల కాడికి వచ్చినామా, అయిపోయాయి ఇంకా అయిపోయా, లేట్ ఉన్నాం నాతోటి. టైర్ల కాడికి వచ్చినాం, టైర్లు కూడా రుద్దుకున్నాం అనుకో, అది కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకా 4 టైర్లు రుద్దుకొని అవి మంచిగా కలుపుకున్నాం అనుకో, టైర్లు కూడా అయిపోతుంది. అతను బండి తీసుకొని బొంపల్లి పోవాలి, బొంపల్లి పోయి గ్రీసింగ్ చేపించి మళ్ళా రిటర్న్లో విలువలను చేయాలి. ఎందుకంటే మన రీసెంట్గా మన బండికి ఏమంటారు కింపిన్లు అని ముంగలు ఉంటాయి అనమాట, కింపిన్లు చేపించినాం. సో అవి ఇప్పించినప్పుడు టైర్లు 4 టైర్లు ఇస్తారు, 4 టైర్లు ఇప్పి దానికి బుష్లు, బ్రేక్ లైనర్లు, ముంగల బ్రేక్ పట్టీలు అవన్నీ వేస్తారు. అవన్నీ వేసేటప్పుడు అలైన్మెంట్ అనేది పోతుంది. సో డ్రైవింగ్ చేసేటప్పుడు స్టేరింగ్ అనేది అటు ఇటు ఊగుతుంటుంది బండి అనేది. సో అలైన్మెంట్ చేపిస్తే ఊగదు. టైర్లు ఎప్పినప్పుడు కార్లకు కూడా ఏదైనా పంక్చర్ టైర్లు ఎప్పినప్పుడు అలైన్మెంట్ ఖచ్చితంగా చేపిస్తారు. మన పని కూడా అంతే, చేయించుకొని విధంగా చేయించుకొని వచ్చినాను బండిగా సెట్ ఉంటుంది. అది వీనికేం వీడియో చేస్తారు, ఇది ఎలా డబ్బు పెడతారు గడికి. మన వీడియో చూస్తే వాడికి గతలేడు, వీడియో ఉన్నాడు మన పోరాడు, వాడు వీడియో అంటే ఎలా డబ్బు పెట్టి చేస్తుంది. ఏం చేస్తాను నడిపాలి. ఇప్పుడు కూడా బండి ఎట్లా చెప్పుకున్నా నడుస్తుంది కదా తెల్లగా. ఇందాక ఎట్లుండే మొత్తం దుమ్ము ఉండి
బస్సు ఉన్నది పక్క మంచిగా అడిగిన ఎవరులాగా డ్యూటీ అని అయిపోయింది, కడిగేది అయిపోయింది, స్టార్ట్ చేసిన వెళ్తున్నా. సో మళ్ళా అదంతా అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ డ్యూటీలో మళ్ళీ కలుపుకుంటూ